హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేనైతే మోటోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ అయితే తీసుకున్నాను. సో దీని ప్రైస్ అయితే 23,060 రూపీస్ అయితే పడింది. ఈ ప్రైస్కి ఈ ఫోన్ వర్తా లేదా అనేది ఈ వీడియో మొత్తం ఉంటుంది. దీని ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది మొత్తం ఉంటుంది. దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీని కెమెరా కోసం వీడియోస్ ఫొటోస్ కెమెరా కోసం అయితే నేను ఈ ఫోన్ తీసుకున్నా. సో ఇది ఎలా ఉంటుంది అనేది వీడియో మొత్తం ఉంటుంది. లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. దీని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. నేనైతే ఈ మోటోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా. 7 డేస్కి అయితే మనకు డెలివరీ అయింది. మనకు ఈ బాక్స్ అయితే మోటోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి చూసుకుంటే మనకైతే ఛార్జర్ అయితే ఉంటుందండి. ఛార్జర్ అయితే ఉంది. దీంట్లో 68 వాట్స్ అడాప్టర్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ అయితే కేబుల్ కూడా టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. అండ్ తర్వాత దీంట్లో కొన్ని ఫోన్ అయితే ఈ విధంగా ఉంది. ఫోన్ అయితే ఈ విధంగా ప్యాకింగ్ ఇచ్చారు ఫోన్కి. ఫోన్లో అయితే 3 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ ఇంకో కలర్ అయితే ఉందండి. నేనైతే ఈ కలర్ తీసుకున్నా. దీంట్లో కెమెరాకు బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంది. ఇంకోటేమో 13 మెగాపిక్సెల్ కెమెరా. ఈ థర్డ్ వన్ వచ్చేసి లైట్ సెన్సార్ అండి. ఈ లైట్ సెన్సార్ అనేది మనము ఫొటోస్ తీసుకోవడానికి లైట్ అనేది సెట్ అయ్యి ఎన్హాన్స్ చేస్తుంది మంచిగా ఫొటోస్ రావడానికి. ఈ విధంగా ఉంటుందండి. అండ్ ఫ్రంట్ కెమెరా ఏమో 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని ఫోన్తో పాటుగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు ఈ విధంగా. అండ్ సిమ్ రిజెక్టర్ పిన్ ఒకటి ఇచ్చారు. ఈ విధంగా అయితే బాక్స్లో అయితే ఈ విధంగా ఇచ్చారండి. లోపల ఈ విధంగా ఉంది. అండ్ ఫోన్ చూసుకుంటే మనకు వీడియో రికార్డ్ చేసుకున్నప్పుడు సౌండ్ అనేది వాల్యూమ్ అనేది చాలా బాగుందండి. మీరే చూడొచ్చు. ఇప్పుడైతే కెమెరా క్వాలిటీ అయితే ఈ విధంగా ఉందండి. ఇదైతే నేను ఈ ఫోన్లోనే తీస్తున్నాను వీడియో. సౌండ్ కూడా వాయిస్ కూడా దీంట్లో మనకు వాయిస్ అనేది ఎట్లా 2xలో 1xలో 0.5లో ఎలా ఉంటుంది వాయిస్ అనేది మీరే చూడొచ్చు. అండ్ కెమెరా కూడా చాలా బాగుంది. ఈ కెమెరా వాయిస్ కూడా నేను ఏ మైక్ పెట్టకుండా డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నాను. వాయిస్ కూడా క్లారిటీ ఉందా ఎలా వచ్చిందో మీరే చూసేయండి. మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుందండి. ఇది నేను ఛార్జింగ్ ఎక్కేయడానికి ఒక 1 అవర్ అయితే పట్టిందండి ఫుల్ ఛార్జింగ్ కావడానికి. అండ్ డిస్ప్లే చూసుకుంటే అయితే చాలా బాగుంది. మనం మూవీస్ వాచ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి. ఈ విధంగా అయితే ఇచ్చారు. కానీ డిస్ప్లే మాత్రం కొంచెం ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా ఉంది. కింద పడితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, పగిలిపోతుంది. దీనికైతే కార్నియర్ గొరిల్లా గ్లాస్ అయితే 7iతో వచ్చిందండి. డిస్ప్లే చాలా బాగుంది సూపర్గా. గేమింగ్ కోసం అయితే చాలా బాగుంటుందండి డిస్ప్లే. అండ్ మూవీస్ వాచ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుంది. డిస్ప్లే అయితే చాలా చక్కగా ఉంది. మనకి ఈ ఫోన్లో స్టోరేజ్ అయితే 29 GB బై 256 జీబీతో వస్తుంది. ర్యామ్ అయితే 8 GB ప్లస్ 4 జీబీతో అయితే వస్తుందండి. అండ్ డిస్ప్లేకి వచ్చేసి 2712x1220 డిస్ప్లే అయితే వస్తుంది. కెమెరా ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 13 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. ఇదైతే ఫోను ఈ విధంగా అయితే ఉందండి. ఈ మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ ఫోన్కి అయితే మనం 23,000 పెట్టడం అయితే వర్త్ అని చెప్పచ్చు. మనకైతే ఈ ఫోన్ తీసుకుంటే బెటర్ అండి. అండ్ నేనకైతే మంచిగా లెదర్తో బ్యాక్ సైడ్ వచ్చింది. ముందు డిస్ప్లే మాత్రం కొంచెం ఉబ్బెత్తుగా ఉండడం వల్ల మనకు ఫ్రంట్కు కింద పడితే పగిలే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా వాడుకుంటే చాలా బెటర్. మనకు ఫోన్లో అయితే గ్యాలరీ అనేది సపరేట్గా లేదండి. డైరెక్ట్ గూగుల్ ఫొటోస్తోనే అటాచ్ అయి ఉంటుంది. మనకు ఈ ఫోన్ అయితే బెటర్ అని చెప్పచ్చు. గేమింగ్ కోసం అండ్ ఫొటోస్ వీడియోస్ కోసం అయితే చక్కగా తీసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ వాచింగ్.